పుస్తక ప్రచురణలు, రైటింగ్, పబ్లికేషన్స్, పబ్లిషింగ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అంటే రాసేవారికి, వాటిని ప్రమోట్ చేసేవారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. పేపర్ మీడియాలో ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. వస్తున్నటువంటి బయట మార్పులను మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు, ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. వృత్తిరీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. కొన్ని డిపార్ట్మెంట్స్లో జనాలు తక్కువగా ఉన్నారు, మీ యొక్క అవసరం అక్కడ ఉందన్నట్టుగా వేరే డిపార్ట్మెంట్స్కి మిమ్మల్ని బదిలీ చేయడము, మీ పేరుని సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది. తద్వారా ఉన్న కంపెనీలోనే ఉండి మంచి పేరుని, మంచి స్థాయికి చేరుకోగలుగుతారు, మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యా సంబంధమైనటువంటి అంశాలు, వృత్తి సంబంధమైనటువంటి అంశాలలో మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. అడపదడప కొంతమంది బంధువులు మాట్లాడే మాటలు, పెట్టే చికాకుల కారణంగా మనసు గాయపడుతోందని మీరు ఎక్కువగా భావిస్తారు. వీళ్ళని దూరంగా ఉంచడమే శ్రేయస్కరం అన్న విధంగా కొన్ని గట్టి నిర్ణయాలను చేయగలుగుతారు. టైలరింగ్ వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నలుగురిని చేర్చుకొని ఉపాధి ఇచ్చి మీ వ్యాపారాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం. ప్రయాణాలలో కాస్తంత వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. దైవ ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలలో అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు. గురువుల ఆశీర్వచనాన్ని పొందగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. వ్యాపార నిమిత్తం కొత్త పెట్టుబడులు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కానీ మానసిక అభద్రతా భావాన్ని, ఆందోళనని మాత్రం మీరు దాటి ఏ పని చేయలేకపోవచ్చు. అంటే వస్తుందో రాదో, ఉంటుందో పోతుందో, మళ్ళీ నిలబడగలుగుతామో లేదో, ఈ రకమైనటువంటి అభద్రతా భావంలో ఎక్కువగా ఉంటారు. మంచి నిర్ణయం చేయగలిగితే మీరు ఈసారి చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. మీరు ఆశించినటువంటి ప్రయోజనాలు ప్రస్తుతానికి దక్కకపోవచ్చు. పోస్ట్ పోన్లో ఉండే విధంగా కొన్ని అంశాలు ఏర్పడతాయి. ప్రత్యర్థులు చేస్తున్నటువంటి కొన్ని ప్రయత్నాలు, వాళ్ళు పన్నే కుట్రలు, కుతంత్రాలు మీకు తెలిసినప్పటికీ ప్రత్యక్షంగా మీరు ఏ నిర్ణయం తీసుకోలేరు, ఏమీ చేయలేకపోవచ్చు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. కొన్ని కోర్సులు చేపట్టి ఉపాధి రీత్యా కొన్ని ఆలోచనలు చేయాలి, ఉత్తరోత్తర భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు గ్రే కలర్, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 8. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి.